ఆత్మీయ సహోదరి సహోదరులకు ఈ శుభదినమును బట్టి మీ అందరికీ శుభములు, నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రేమను బట్టి మనకు కొన్ని ఆజ్ఞలను దయచేశాడు. ఎందుకంటే ఆజ్ఞ ఉండాలి, కట్టు ఉండాలి, సరిహద్దు ఉండాలి. పౌలు గారు చెప్పారు, నేను ప్రభువుకు కట్టు బానిసను. ఆ కట్టు అనేది లేకపోతే మనము విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతాం. సరిహద్దు ఉండాలి. అటువంటి ఆజ్ఞలు అమ్మ పెట్టే బువ్వ కన్నా, బాస్ మనకిచ్చే జీతం కన్నా ఉత్తమమైనవి, ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. ఇక్కడ మనం కరెక్ట్గా ఉంటే ప్రతి పనిలో మనల్ని దేవుడు సరిగా ఉంచుతాడు. కొన్ని ఆజ్ఞలు మనం ఇప్పుడు చదువుకుందాం ప్రియ స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుందాం. మంచిది కదా మనకి. ఎలాగో కొద్ది కాలంలో ఈ బైబిల్ గ్రంథం మనకు కనపడకుండా పోతుందని చెప్తున్నారు బైబిల్ పండితులు. అట్టి గ్రంథంలో ఉన్న ముఖ్యమైన ఆజ్ఞలను, వాక్యములను, దేవుని దీవెనలను మనము కొన్ని మనస్సులో ఉంచుకున్నట్టు మంచిది. పదే పదే జ్ఞాపకం చేసుకుంటే అవి మనలో నిబిడీకృతమై ఉండిపోతాయి. ఒక్కసారి చదువుకుందాం ప్రియులారా. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 6 నుంచి చదువుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపవారని నిర్దోషిగా ఎంచడు అని చెప్తున్నాడు. దోషము ప్రత్యేకించి చెయ్యక్కర్లేదు. ప్రభువు నామమును ఒట్టు పెట్టుకుంటూ అది చేస్తూ ఇది చేస్తూ తప్పుడు ఆయన చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు కదా, ఆ చందాన ఆయన నామమును వ్యర్థముగా పదే పదే ఉచ్చరించుట మంచిది కాదని దేవుడు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడవగినట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. ఇది మొదటి ఆజ్ఞ. ఎవరు సన్మానిస్తున్నారు ఈ రోజుల్లో? ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఇంటిలో కూడా హీనపరుస్తున్నారు, అసహ్యించుకుంటున్నారు. వారిని విధవలుగా చూస్తున్నారు. వారి అనుభవాన్ని, అనుభవ జ్ఞానాన్ని చీదరించుకుంటున్నారు. దేవుడు అలా చెప్పలేదు. తల్లిని, తండ్రిని సన్మానించమన్నాడు, గౌరవించమన్నాడు, ప్రేమించమన్నాడు, ఆదరించమన్నాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఇల్లు కాదు, ఇంటి స్థలము, సరిహద్దు ఏది కూడా ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచిరి. ఆయన ఉగ్రత దినమున ఎవరు మిగలరు, సహించలేరు. ఆయన వెలుగు అంతటి గొప్పది, కోపము కూడా అంతటి గొప్పది. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ ప్రియులను, మీ ఇష్టలకు వారిని, మీ ఇరుగు పొరుగు వారిని కూడా దీవించి ఆశీర్వదించి బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.